హుజూరాబాద్ అని కరీంనగర్ దగ్గర ఆ ఊర్లో క్రిస్మస్ మీటింగ్కి వెళ్ళాను డిసెంబర్లో. వెళ్తే చిన్నపిల్లల క్రిస్మస్ నేటివిటీ సీన్ ఉంటుంది కదా, అది వేస్తూ ఉన్నారు. ఇట్స్ వెరీ సింపుల్ క్రిస్మస్ డ్రామా. అయితే వన్ స్ట్రేంజ్ థింగ్ ఏంటంటే పిల్లలందరూ కూడా లెస్ దెన్ 4 years, లెస్ దెన్ ఫోర్త్ గ్రేడ్ వాళ్ళు, ఫోర్త్ గ్రేడ్ లోపల వాళ్ళంతా ఉన్నారు. సీన్ ఏంటంటే ముగ్గురు పిల్లలు వచ్చారు, వాళ్ళు టవల్స్ కట్టుకొని వచ్చారు. మేబీ మీకు అండర్స్టాండ్ అయిపోయాను అంటే దాని ముగ్గురు కూడా గొర్రెల కాపర్లు అనేసి. అందుట్లో 2 పిల్లలు 4th grade వాళ్ళు, ఒకడు 1st grade వాడు. అంత ఖచ్చితంగా ఎలా తెలుసు అంటే తర్వాత నేను ఐ హ్యాడ్ టు టాక్ విత్ దెమ్, వాళ్ళతో కూర్చొని మాట్లాడాను. అందుకని చాలా ఇంట్రెస్టింగ్ అనిపించి వాళ్ళతో మాట్లాడాను. అయితే వాళ్ళు ముగ్గురు వచ్చారు. ఒక పాప వచ్చింది వైట్ గౌన్ వేసుకొని, మీకు అర్థమైపోయి ఉండాలి గ్యాబ్రియల్ అనేసి. ఆమె డైలాగ్ చెప్పింది, మీకు బెత్లెహేంలో యేసయ్య అనేటువంటి రక్షకుడు పుట్టాడని. ఆ తర్వాత 4th grade వాడు ఫస్ట్ మాట్లాడుతున్నాడు అనమాట, ఎక్కడ పుట్టాడు ఏంటి అనేది తెలంగాణ యాసలో మాట్లాడాడు. ప్రజలంతా నవ్వుకున్నారు, బాగుంది. ఆ తర్వాత వాళ్ళ ముగ్గురికి ఒకటే మైక్ ఇచ్చారు. సో వాడు ఇలా మైక్ పట్టుకొని, వాడు పక్కన 1వ క్లాస్ వాడు ఉన్నాడు, వాడికి ఇవ్వాలన్నమాట. అరే నెక్స్ట్ నువ్వేరా అని అన్నాడు. అది మైక్లో వినబడిపోయింది అనమాట అందరికీ. అంటే అందరూ గొల్లు నవ్వేశారు. నవ్వేస్తే ఆడు 1వ క్లాస్ వాడికి భయం వేసి వాడికి ఏం డైలాగ్ చెప్పాలో మానేశాడు అనమాట చెప్పడం. వాడు మైక్ పట్టుకొని బిత్తర చూపులు చూస్తున్నాడు. చూస్తూ ఉంటే ఆడి పక్కన ఉన్నవాడు 4th grade వాడు, అది నువ్వు త్వర చెప్పరా, తర్వాత నేను చెప్పాలి అంటున్నాడు వాడు. అయితే నేను ఇది విని అందరితో పాటు నేను కూడా నవ్వాను చాలాసేపు. నవ్విన తర్వాత ఒక ఫ్యూ మినిట్స్ తర్వాత చాలా స్ట్రేంజ్ ఫీల్ నాకు కలిగింది అనమాట. మా మమ్మీ గుర్తొచ్చి నాకు ఏడుపు వచ్చింది. ఐ ఆల్మోస్ట్ వెంట్ ఇన్ టు టీయర్స్. ఎందుకో సడన్గా గుర్తొచ్చింది. ఎందుకనంటే అంటే నా యొక్క హెలుసినేషన్ అనొచ్చు బేసికలీ, అంతకంటే ఇంకా లేదు. నా యొక్క ఆలాపన, నా యొక్క ఆలోచనలో ఐ వాజ్ లుకింగ్ ఎట్ హర్ అండ్ షీ వాజ్ లుకింగ్ ఎట్ మీ విత్ ఎ ట్రాజిక్ ఫేస్. చాలా బాధగా నా ఇంకా చూస్తూ ఉంది. అప్పుడు నాకు అనిపించినటువంటి మాట ఏంటనంటే, నా పాత్ర ముగించాను రా, నీ పాత్ర ముగిస్తేనే నీ కూతురు పాత్ర మొదలవుతుంది అన్నది. నా పాత్ర ముగించాను. ఐ ఫినిష్ మై రోల్. ఇఫ్ యూ డోంట్ ఫినిష్ యువర్ రోల్, యువర్ డాటర్ కెనాట్ స్టార్ట్ హర్ రోల్. అది నాకు వినబడినప్పుడు లేదా అనిపించినప్పుడు నాకు ఒకసారిగా షాక్ అనిపించింది. మనం అందరం కూడా దేవుడు ప్లాన్ చేసినటువంటి ఆ రోల్స్ని ఫుల్ఫిల్ చేసేవాళ్ళం. మనందరికీ రోల్ ఉంది. నా రోల్ వేరే వాళ్ళతో ముడిపడి ఉంటే, నేను చేయకపోతే నా తర్వాత చేసేవాళ్ళు చేయలేరు. వి ఆల్ హ్యావ్ ఎ రోల్. అయితే మన రోల్స్ని మనకి దేవుడు డిజైన్ చేసినప్పుడు స్టేజ్ మీద కావాల్సినవి అన్నీ కూడా ఆయనే ఇస్తాడు. ఏం డ్రెస్ కావాలి నీకు, ఏమి యాంబియన్స్ ఉండాలి నీకు, అది దేవుడు చూసుకుంటాడు. దేవుడు ఏమంటాడంటే, నీ స్టేజ్ నేను సెట్ చేశా, నీ చేతికి నేను మైక్ ఇచ్చా, ఇప్పుడు నాకు జోసఫ్ గారు ఇచ్చినట్లు నువ్వు ఇప్పుడు మాట్లాడు, యు డూ యువర్ పార్ట్. వి ఆల్ హ్యావ్ ఎ రోల్. ఒకవేళ ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే నాకు రోల్ లేదనంటే, మీకు ఒకటే రోల్, నరకంకి వెళ్ళే రోల్. ఐ మీన్ ఇట్. నాకు రోల్ లేదు అనుకుంటా. ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్, ఇఫ్ యు బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్ and if you believe he is your captain, you have a role. I don't know what's your role. Adi major role or minor role, I don't care. You have a role. Have you identified your role? ఐడెంటిఫై చేసుకున్న తర్వాత ఆ రోల్ని ఫుల్ఫిల్ చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? సార్ మీరు చెప్పే మాట్లాడండి సార్, దేవుడు నాకు రోల్ ఇవ్వటం ఏంటి, నేను ఫుల్ఫిల్ చేయటం ఏంటి, నేను అంత పెద్దోన్నా అంత పెద్దదాన్నా అనవద్దు. దేవుడు ఇచ్చేటువంటి రోల్ని ఫుల్ఫిల్ చేయాలంటే మనకు ఉండాల్సిన ఏంటి అనేదాన్ని ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను. మార్నింగ్ ఒకటే వర్స్ మీద మాట్లాడా, ఇప్పుడు కూడా ఒకటే వర్స్ మీద, ఓన్లీ 1 verse. కానీ చాలా లాంగ్ ఇంట్రొడక్షన్ ఇవ్వాలి. మేబీ ఐ విల్ కవర్ ఎ బుక్ ఇన్ ఇంట్రడ్యూసింగ్. ఒక బుక్ మొత్తాన్ని కవర్ చేసేయచ్చు బైబిల్లోంచి. ఐ విల్ డూ ఇట్ ప్రాబబ్లీ వెరీ క్విక్లీ, వెరీ ఫాస్ట్. బట్ ఐ విల్ బి స్టడింగ్ ఓన్లీ 1 verse.
ఈరోజు నేను చూడదలుచుకుంది ద క్యారెక్టర్ ఆఫ్ ఎలైజా. ఎలైజాని దేవుడు ఎలాంటి రోల్ ఇవ్వదలుచుకున్నాడు, దానికి ముందు దేవుడు ప్రిపేర్ చేసినటువంటి రోల్ ఏంటి, స్టేజ్ ఏంటి, దాన్ని మనం చూసి ఆ రోల్ ఫుల్ఫిల్ చేయడానికి ఎలైజాకు ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి క్యారెక్టర్స్, అట్రిబ్యూట్స్, ట్రైట్స్ ఏంటో అనేది మనం చూద్దాం. నేను మాట్లాడేది ఒకటే వర్స్ మీద, 1 Kings 17:1, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం మొదటి వచనం. ఓకే, దానికి ముందు 500 years ఏం జరిగిందో మీకు స్టోరీగా చెప్తాను. 500 years స్టోరీ మీకు ముందు చెప్తాను. 1947 అనగానే మీకు ఏమైనా క్లిక్ అవుద్దా? థ్యాంక్ యూ. నేను ఒకవేళ అమెరికన్స్ మధ్యన ఆ విధంగా అన్నాను అనుకోండి, వాళ్ళకేం క్లిక్ అవుతుంది, మీకు క్లిక్ అవుతుంది. గుడ్. సో 1947 అంటే ఇండియన్స్కి ఎలా క్లిక్ అవుతుందో, 1446 BC అంటే జూస్కి క్లిక్ అవుద్ది. 1446 1446 ఎందుకంటారేమో, ఆ సంవత్సరం నీసాన్ మాసం 14వ తారీఖున వాళ్ళకి ఇండిపెండెన్స్ వచ్చింది. నీసాన్ మాసం అంటే మనకి మార్చి, ఏప్రిల్. ఆ రోజున వాళ్ళు పస్కా పండగ చేసుకొని ఆ రోజు ఐగుప్తు దేశం నుంచి బయటపడతాం మొదలుపెట్టారు. సో దే రిమెంబర్ దాట్. ప్రతి సంవత్సరం పస్కా పండగ వాళ్ళు చేసుకుంటారు. నీసాన్ మాసం 14వ రోజు అది చేసుకుంటారు. జీసస్ క్రైస్ట్ ఆ రోజున చనిపోయాడు. హీ వాజ్ సాక్రిఫైస్డ్ ఆన్ దట్ డే. సో దట్ ఈస్ అ బ్యూటిఫుల్ మూమెంట్ అన్నమాట. అయితే 1446లో వాళ్ళు ఐగుప్తు దేశం వదిలి బయట రావడం మొదలుపెట్టారు. 40 years మోషే నడిపించాడు. యోర్దాన్ నది ఒడ్డు దాకా తెచ్చాడు. అక్కడి నుంచి యెహోషువ నడిపించాడు. 25 years యెహోషువ నడిపించాడు. 7 years యుద్ధాలు చేశాడు. 18 years ఆయన ఊరు పెద్దగా, పంచాయతీ ప్రెసిడెంట్గా, సర్పంచ్గా పనిచేశాడు. బిబ్లికల్ నేమ్ దాన్ని న్యాయాధిపతి అంటారు. ఓకే, ఆ తర్వాత చాలామంది న్యాయాధిపతులు వచ్చారు, రఫ్లీ 19. అందులో మనకి మేజర్గా 6 తెలుసు. గిద్యోను ఇలాంటి వాళ్ళు, సంసోను, దెబోరా ఇలాంటి వాళ్ళు. సో వాళ్ళందరూ ఇలాగ నడిపిస్తూ ఉన్నప్పుడు చివరిగా ఉన్నటువంటి న్యాయాధిపతి సమూయేలు న్యాయాధిపతిగా ఉన్నప్పుడు ఇశ్రాయేలీల్లో పెద్దలు కొంతమంది సమూయేలు దగ్గరికి వచ్చారు. అయ్యగారు, మాకేం నచ్చలేదు సార్. ఏంట్రా నచ్చందే? ఏం లేదు సార్, ఇప్పుడు మన చుట్టూ దేశాలకు వెళ్ళామనుకోండి, ఒకటి ఉంది మనకు లేదు. ఏంట్రా లేదు మనకి? సార్, ఒక పెద్ద సీట్ ఉంటుంది సార్, ఆ సీట్ మీద ఒక ఆయన ఇలా కూర్చుంటాడు సార్, ద్రాక్షారసం పట్టరా అంటే తెస్తారు సార్. అది లేదు సార్ మనకి. అదే రాజుగారా? అవును సార్, మన రాజుగారు లేరు సార్. రాజుగారు ఉంటే బాగుంటుంది. వద్దురా, మంచిది కాదు రాజుగారు. ఎందుకు మంచిది కాదు సార్? చాలా చెప్పచ్చు కానీ 2 చెప్పండి రా. అది చెప్పండి. 1, రాజుగారు వచ్చాడు అనుకో, నీకు ఒక అందమైన కూతురు పుట్టిందనుకో, ఆ కూతురికి 12 ఏళ్ళు 13 ఏళ్ళు వచ్చిందనుకో, నాకు ఇచ్చారా అంటాడు. ఎందుకు అన్నట్టు నా ఇష్టం అంటాడు. ఏం చేస్తాడు సార్? పెళ్లి చేసుకుంటాడు, ఉంచుకుంటాడు, వాడుకుంటాడు, చంపేస్తాడు. ఏం చేయొచ్చు? ఏమన్నా చేయొచ్చు. నీ అందమైన కూతుర్లందరినీ తీసుకొని వెళ్ళిపోతాడు ఆయన ఆపలేడు. ఇది మొదటి ప్రాబ్లం. ఇక 2వది, నీ పొలం బాగా పండింది అనుకో, అరే నాకు 50 ఇవ్వరా అంటాడు. అదేంటి సార్ మరీ 50 అంటున్నావు అంటే, నేను లేపేంటారు, మొత్తం లేపేయచ్చు అంటాడు. ఏమైనా చేయొచ్చు. ఎందుకు మీకు అని అంటే, వాళ్ళు లేదు సార్ మాకు రాజు కావాలి అని అంటే, సమయాలు చాలా బాధతో దేవుని సన్నిధిలోకి, ఎందుకు బాధపడతావు? వాళ్ళు రిజెక్ట్ చేసి నిన్ను కాదు, నన్ను. వాళ్ళకు రాజునిద్దాంలే అని ఒక రాజునిచ్చాడు. ఆయన పేరే సౌలు. క్రీస్తు పూర్వం 1050లో ఆయన రాజు అయ్యాడు. BC 1050. ఆయన 40 years కింగ్గా ఉన్నాడు. ఆయన చచ్చిపోయాడు. ఆ తర్వాత డేవిడ్ రాజు అయ్యాడు 1010 BCలో. ఆయన 40 years ఉన్నాడు కింగ్గా, ఆయన చచ్చిపోయాడు. ఆ తర్వాత 970 BCలో సోలమన్ కింగ్ అయ్యాడు. ఆయన 40 years ఉన్నాడు. 930లో ఆయన చచ్చిపోయాడు. అయితే 970 నుంచి 930 దాకా సోలమన్ కింగ్గా ఉన్నప్పుడు 40 yearsలో ఏం జరిగిందో మనకి 11 ఈవెంట్స్ చూపించారు. 11 ఈవెంట్స్. ఈ 11 ఈవెంట్స్ మొదటి రాజుల గ్రంథం మొదటి 11 అధ్యాయాలు.
సో నేను రన్ త్రూ చేస్తాను ఒక స్టోరీ లాగా. అంటే ఒక మాటలో చెప్పాలంటే మొదటి రాజుల గ్రంథం 16 అధ్యాయాలు రన్ త్రూ చేసేస్తాను నేను. ఐ విల్ రన్ త్రూ స్టోరీ లాగా చెప్తా ప్రతి చాప్టర్ని నెరేటివ్ స్టైల్లో. అయిపోయిన తర్వాత ఒక్క వర్స్ మీకు చూపిస్తా, అంటే నేను చెప్పింది కరెక్టో కాదో మీకు తెలియడానికి. ఓకే, ఇప్పుడు ఫస్ట్ కింగ్స్ చాప్టర్ 1 వద్దాం. డేవిడ్కి 69 ఏజ్. అప్పుడు చాలా ముసలోడు, ఆరోగ్యం లేదు ఆయనకి. ఆయన కూర్చొని ఉన్నాడు, పనోళ్ళు ఉంటారనమాట. ఆయనకి పనోడు ఒక ఆయన వచ్చి, అయ్యగారు ఏంట్రా మీ భార్య గారు ఏదో మాట్లాడతారంటండి మీతో అని అన్నాడు. యూజువల్గా మనోళ్ళు ఎవరినైతే అంటే భార్య గారా, సరే రమ్మని అన్నారు. కానీ డేవిడ్ ఏమని ఉంటాడంటే ఏ భార్యరా అని ఉంటాడు. ఎందుకంటే చాలామంది అన్నారు కదా, అందుకనే బెత్షెబా గారు సార్ అన్నాడు. సార్ రమన్ అని అంటే వచ్చింది. వచ్చి ఆమె ఏడుస్తూనే వచ్చింది, రావటం. ఏడుస్తున్నటువంటి భార్యను చూస్తే ఈ భర్తకు ఎవరికైనా ఇరిటేషన్ వస్తుంది, ఆయనకి ఇరిటేషన్ వచ్చి ఉంటుంది. ఏంటి ఏడుస్తున్నావు అంటే, కాదండి మీతో వచ్చిన మాట చెప్దాం వచ్చాను. చెప్పు. మరి మనం తప్పు చేసాం, అది ఎప్పుడో కదా, అది ఎప్పుడో చేసింది ఇప్పుడు గుర్చేయాలా? కాదండి తప్పు చేసాం, అప్పుడు ఒక బాబు పుట్టాడు, అది చచ్చిపోయాడు కదా. కరెక్టే, అది చచ్చిపోక ముందు మీరు చాలా ప్రార్థన చేశాను కదా. అంటే దేవుడు తీసేసుకున్నాడు. అవును తీసేసుకున్నాడు. దేవుడు మనల్ని క్షమించాడు కదా. క్షమించాడులేండి, క్షమించాడు దేవుడు మనల్ని క్షమించాడు. క్షమించి ఒక కొడుకునిచ్చాడా? అవును కొడుకునిచ్చాడు. ఆడేగా సాల్మన్. అవును సాల్మన్ ఆడే. మీరు సాల్మన్ పుట్టినప్పుడు ఏం చేశారు తెలుసా? ఏం చేశాను? వీడే నా తదనంతరం రాజు అని అన్నారు లేదా? అవును అన్నాను. మరి ఆడెవడో ఇంకోడెవడో రాజే కూర్చున్నాడు. ఆడు మీరు రేపో మాపో పోయేటట్టున్నారు. ఎలాగిప్పుడు అని అంటే, ఈవిడికి ఎంత తెలివితేటలు ఉండవు కానీ ఎవరు చెప్పుండి ఉంటారో అని. నీకు ఎవరు చెప్పారు ఈ విషయం? నాతాన్ గారు వచ్చాడా? పొలబెడతాడా? పిలిపించండి ఆయన అని అంటే వస్తాడు నాతాన్. వచ్చిన తర్వాత నాతాన్ గారు ఏమండి మొత్తానికి నాకు నా భార్యకి ఏదో పుల్లబెట్టాను. పుల్లగా సార్ ఇది విషయం చాలా ప్రాముఖ్యమైంది, రేపో మాపో మీరు పుట్టుకుమనేటట్లు ఉన్నారు, ఇప్పుడు సాల్మన్ గారు రాజు కావాలి కదా అని అంటే, మరి ఏం చేస్తాం, మీరు రెడీ చేయండి అని అన్నాడు. సాల్మన్ని పట్టాభిషేకం చేశారు యువరాజుగా. ఇది చాప్టర్ 1 అండి. ఒక వర్స్ వినిపిస్తాను, దాంతో మీకు అర్థమైపోద్ది. మొదటి అధ్యాయం 17వ వచనం. నా ఏలినవాడ, నీవు నీ దేవుడైన యెహోవా తోడని నీ సేవకురాలనైనా నాకు ప్రమాణం చేసి అవశ్యముగా నీ కుమారుడైన సొలొమోను నా వెనుక ఏలువాడై నా సింహాసనం మీద ఆసీనుడనని సెలవిచ్చితివే. ఆయన యువరాజు అయిపోయాడు. ఇక 70 ఏళ్ళు వచ్చినాయి సాల్మన్కి. చచ్చిపోయే పొజిషన్, డేవిడ్కి చచ్చిపోయే పొజిషన్ వచ్చింది. రే యువరాజు గారిని పిలవండిరా పిలిచారు. యువరాజు గారు వచ్చారు. డాడీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? డాక్టర్లు అయిన టైంకి వచ్చేస్తున్నారా? రే నాన్నగారికి జ్యూస్ అవి బాగా అందిస్తున్నారా? ఇస్తున్నామండి. జాగ్రత్తగా చూసుకోవాలి, బీపీ చెక్ చేస్తూ ఉన్నాడు బాగా. అలాగే సరే. ఏం డాడీ? ఏం లేదురా, నీతో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు చెప్పాలి. మీ ఆరోగ్యం అంత బాగాలేదు, ఇప్పుడు అంత ఇంపార్టెంటా? కాదురా చాలా ఇంపార్టెంట్ రా, నేను రేపు మాపు పోయేటట్లున్నా. డాడీ మీరు చచ్చిపోరు డాడీ. కాదురా నువ్వు కూర్చో నాయనా, నేను కొన్ని విషయాలు చెప్తాను, కొంచెం సెంటిమెంటల్గా ఉంటాయి కానీ మీరు అర్థం చేసుకోవాలరా నాన్న. చెప్పండి డాడీ. నా వయసు అప్పుడు 23, 24 ఉంటుందిరా. ఉన్నప్పుడు నేను పొలంలో మామూలుగా అరణ్యంలో ఈ గొర్రెలు కాసుకుంటా ఉన్నాను. మన ఇంటి దగ్గర ఒకడు ఉండేవాడే పెద్దోడు, ఆడు పిలిచాడు రా, దావిదో అని పిలిచాడు. ఏంట్రా అని అంటే, మీ డాడీ రమ్మన్నాడు రా అని అన్నాడు. ఏంట్రా ఏమన్నా గొడవ అవుతుందా? గొడవ ఏం లేదురా. మరి ఏంటి ఏమరా, ఎవరో శామ్యూల్ గారు అంటే వచ్చారు, ఇంటి బయట అందరు నుంచున్నారా అంటే ఏమన్నా గొడవ ఏంటంటే, లేదురా నేను రమ్మన్నారు అర్జెంటుగా అని అంటే, సర్లే అరే కొంచెం మా గొర్రెలు చూడండిరా అని నేను వెళ్ళాను రా. ఆడికి వెళ్ళానో లేదో నాకు ఇంట్రడక్షన్ లేదు, ఏమి లేదు. ఆ శామ్యూల్ గారు పెద్ద ఆయన ఉంటాడు కదా, ఆయన నెత్తి మీద చేసాడు, నా నెత్తి మీద నూనె పోసాడు, నేను అభిషేకం చేసి ప్రార్థన చేశాడు రా. నేను అడిగాను ఏంటిది అంటానంటే, కాదయా దేవుడు సౌల్ని రాజుగా తీసేద్దాం అనుకుంటున్నాడు, కొత్త రాజు కావాలి కదా, దేవుడు నేను రాజుగా అభిషేకం చేశారు అని అంటే, నేను రాజుగా ఏంటంటే అని అడిగాను. అడిగితే విషయం ఏంటంటే, మీ నాన్నగారి పేరు చెప్పారు, దేవుడు చెప్పి జెస్సీ ఇంట్లో కొడుకు అని చెప్పారు. అయితే మీ నాన్నగారి దగ్గరికి వచ్చి ఏమండి కొడుకులందరినీ వరుసగా పెట్టమంటే పెట్టారు. పెడితే సార్ సైలెంట్ అయిపోయారు మీరు. అంటే చెప్పొచ్చో లేదా అని.
చెప్పండి ప్లీజ్ చెప్పండి. "ఆ, మీ నాన్నగారు చెప్పండి సార్, మీ నాన్నగారు మీ అన్నోళ్ళందరినీ పెట్టాడు." పెడతాడు మా నాన్నగారు మా అన్నోళ్ళందరినీ. నేను వాళ్ళందరి మీద చేయేసాను. దేవుడేమో వీళ్ళు కాదంటున్నాడు. మీ నాన్నగారిని అడిగాను ఇంకెవరిని కొడుకులు ఉన్నారని. ఏమన్నారు మా నాన్నగారు? ఇంకా లేరన్నాడు. తర్వాత నేను అడిగితే ఒకడున్నాడులే, గొర్రెలు కాసుకుంటాడు పొలంలో అంటే మిమ్మల్ని తీసుకొచ్చారు. దావీదు ఏడుస్తూ ఉంటాడు, డాడీ కాదురా, మీ తాతగారు కూడా నాకు వాల్యూ ఇవ్వలేదురా. ఎందుకు చెప్తున్నాను తెలిసే మాట? నేను ఇంత పెద్ద రాజునే అనంటే, ఇంత రాజ్యం నా చేతిలో ఉందంటే, నేను సాధిస్తేనో సంపాదిస్తేనో వచ్చింది కాదు, దేవుడిస్తే వచ్చింది. అది తిరిగి నీ చేతిలో పెడుతున్నాను నేను. చాలా జాగ్రత్తగా ఉండాలి. డిడ్ యు అండర్స్టాండ్? చాలా జాగ్రత్తగా ఉండాలి నాయన. మరే దేవుడు ఈ రాజ్యాన్ని మనకిచ్చాడు కాబట్టి ఈ రాజ్యాన్ని కాపాడాలంటే దేవుని ఆదేశాల ప్రకారం వెళ్ళాలరా. అర్థమైందా? సరే డాడీ అని అన్నాడు. చూద్దాం 2వ అధ్యాయం 3వ వచనం. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దాన్ని కాపాడి ఆయన మార్గంలో అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనికునను ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. మోషే ధర్మశాస్త్రంలో రాయబడిన దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనములను గైకొను. సరే, దావీదు చచ్చిపోయాడు. దావీదు చచ్చిపోయిన తర్వాత సొలొమోను రాజయ్యాడు. 12వ వచనం చూడండి. అప్పుడు సొలొమోను తన తండ్రి అయిన దావీదు సింహాసనం మీద ఆసీనుడయ్యను, అతని రాజ్యం నిలకడగా స్థిరపరచబడింది. 1వ అధ్యాయం యువరాజు, 2వ అధ్యాయం రాజు, 3వ అధ్యాయం సొలొమోను రాజు అయిన తర్వాత ప్రార్థన చేద్దామని గిబియోను అనే ప్రాంతంలోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ఎలా ప్రార్థన చేసి ఉంటాడు? అబ్రహాం దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా, మా నాన్నగారి దేవా అని ప్రార్థన చేసి ఉంటాడు. అర్థమైందా? నేను మామూలుగా కొలోకియల్ లాంగ్వేజ్లో మాట్లాడుతున్నాను, సో దట్ యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్. ఓకే, దాన్ని వేరుగా అర్థం చేసుకుని నేనేం చేయలేను. ఓకే, యాజ్ సింపుల్ యాజ్ దట్. మా నాన్నగారి దేవా అని ప్రార్థన చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉండగానే బాబు సొలొమోన్ అని అంటే, ఎవరిది బాబు సొలొమోన్ పిలిచావు కదా, మా నాన్నగారి దేవుడు, దావీదు గారి దేవుడు, అబ్రహాం గారి దేవుడు, దేవా నేనే వచ్చాను, నీ ప్రార్థన నచ్చింది, బాగుంది, కానీ నీకేదన్నా కావాలంటే ఒకటి అడుగు ఇస్తాను, ఓ 2 minutes టైం ఇస్తారా? అదేంటిది అంటే, ఒకటే కదా అడిగింది, ఏం కోరుకోవాలో తెలుసుకోవాలి కదా, ఓ 2 minutes టైం. ఓ 2 minutes తర్వాత మరే నాకు జ్ఞానం ఇస్తారా? ఎందుకు అది అడిగావు అంటే, ఇప్పుడు జ్ఞానం ఉన్నదనుకోండి, దేన్ని ఎలా వాడాలో మనకు అర్థం అవుద్ది. డబ్బులు అడిగామనుకోండి, ఏం చేయాలో అర్థం కాదు, తర్వాత పాడైపోతాం. ఆస్తి అడిగామనుకోండి, ఎవరిని కొట్టుకుపోయొచ్చు. సింహాసనం అడిగామనుకోండి, ఎవరిని ఓడగొట్టేయచ్చు. జ్ఞానం అడిగామనుకోండి, ఇచ్చిన దాన్ని మెయింటైన్ చేయొచ్చు, మేనేజ్ చేయొచ్చు. కాబట్టి నాకు జ్ఞానం కావాలి. ఇప్పుడు మీకు అర్థమైనా ఉంటుంది, నాలెడ్జ్ అందరికీ ఉంటుంది. మీకు నాలెడ్జ్ అనేది ఏం చేయాలి అనేది, విజ్డమ్ అనేది ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి అన్నది. కత్తి కోస్తుంది, అది నాలెడ్జ్. మెడకాయలు కోయాలా, వంకాయలు కోయాలా, ఇది విజ్డమ్. మీకు అర్థమైంది కదా? యాజ్ సింపుల్ యాజ్ దట్. సో విజ్డమ్ అడిగితే ఓకే, దేవుడు విజ్డమ్ ఇచ్చాడు, నువ్వు సబాష్ మంచిది అడిగావు అని విజ్డమ్ ఇచ్చాడు. 3వ అధ్యాయం 5వ వచనం. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నం ముందు సొలొమోనుకి ప్రత్యక్షమై, నేను నీకు దేన్ని ఇచ్చుట నీకు ఇష్టమో దాన్ని అడుగుమని దేవుడు అతనికి సెలవయ్యగా, ఆయన జ్ఞానం అడిగాడు, ఇచ్చాడు. 9వ వచనం. ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయము తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడినైన నాకు వివేకము గల హృదయము దయచేయము. సో 1వ అధ్యాయం యువరాజు, 2వ అధ్యాయం రాజు, 3వ అధ్యాయం జ్ఞాని, 4వ అధ్యాయం జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు కాబట్టి జ్ఞానం ప్రదర్శించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఓకే, 2 అమ్మాయిలు ఏడ్చుకుంటూ వచ్చారు. వాళ్ళిద్దరు కూడా వేశ్యలని బైబిల్లో చెప్పారు. ఏడ్చుకుంటూ వస్తున్నాడు. ఎడగండి, విషయం ఏంటి చెప్పండి. సార్, ఈ బాబు నా బాబు సార్. కాదు సార్, ఈ బాబు నా బాబు సార్. పడచేయకండి, ఒక కత్తి పట్టరా, కత్తి పెద్దది పట్టుకొచ్చి ఈ బాబుని అడ్డంగా నరికే, వీళ్ళకో సగం ఇచ్చేసే అని అన్నాడు. అందుట్లో ఒక అమ్మాయి, వద్దు సార్ ఆమెకే ఇచ్చేయండి అన్నాడు. అరే ఈవిడరా తల్లి, ఈవిడి తల్లి, ఈ బ్రెయిన్ సార్ మీద
ఏం భయం. ఇది 4th చాప్టర్ అండి, జ్ఞానం యొక్క ప్రదర్శన. ఓకే, సరే 5th చాప్టర్లోకి వచ్చాను. 4 ఏళ్ళు అయిపోయింది. ఎవరు రాజుగా ఉండే నాన్నగారు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. నాన్నగారు చెప్పిన మాటలు గుర్తొచ్చి కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. నాన్నగారు మందిరం కట్టలేకపోయారు. ఎందుకనంటే కట్టకూడదంట. పాపం అన్నీ సమకూర్చి పెట్టారు. మందిరం నేనే కట్టాలనేసి జనాలందరినీ పిలిచాడు. రే, మనం మందిరం కట్టాలరా. మందిరం అంటే ఏమనుకుంటున్నారు? మరో బిల్డింగ్ అనుకుంటున్నారా? కుదరదు. అది దేవునికి స్థావరం, అర్థమైందా? దేవునికి నివాస స్థలం, చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటే అందరూ ఓకే ఓకే అన్నారు. సైజ్ అంతా ఉండాలిరా, 150 అడుగులు పొడవు, 90 అడుగులు 75 అడుగులు వెడల్పు, 3 అంతస్తులు ఎత్తు ఉండాలి, అర్థమైందా? ఓకే, మొత్తం అంతా అయిపోయింది. మరే ఓ చిన్న విషయం, ఒకవేళ నేను శామిని పిలిచి మైక్ కొట్టించి పాట పాడు అని అన్నా అనుకో, బాగానే ఉంటుంది. కానీ సౌండ్ రాకూడదు బయటకంటే ఎలా ఉంటుంది? ఆ పాట ఎలా అవుద్ది? అన్నా, నువ్వు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, కానీ మరీ ఎంత మెంటలోడ్ అయిపోయావు అనుకోవాలి అని అనొచ్చాను. అది నేను ఎందుకు అన్నానంటే మాట, సొలొమోను మందిరం కట్టాలి అనేసి అందరూ కూడా ఓ కట్టాలా అంటే, బాయ్ ఒక్క విషయం, సుత్తి శబ్దం మాత్రం వినబడకూడదు అన్నాడు. ప్రియ, ఇంత పెద్ద మందిరం కట్టాలంటున్నావు, సుత్తి శబ్దం వినబడకూడదు అంటే ఎట్లా? కుదరదో. సుత్తి శబ్దం మాత్రం వినబడదని వీల్లేదు అంటే వాళ్ళు ఏం చేశారంటే, మందిరం ఇక్కడ కడతంటే ఒక 4 మైళ్ళ దూరంలో వాళ్ళు ఒక కార్ఖానా పెట్టుకొని, ఇక్కడ ఏ రాయి కావాలో ఆ షేప్ గీసుకొని అక్కడికి వెళ్ళి దాన్ని అక్కడ కార్వ్ చేసి కట్ చేసి ఇక్కడ తీసుకొచ్చి అనుకుంటే నెమ్మది పెట్టి వెళ్ళిపోయాడు. ఎందుకని అట్లా చెప్పానంటే, మందిరాన్ని కడతాం అనేది అంత పవిత్రంగా ఆలోచించారు. సో 5వ అధ్యాయంలో మందిరం కట్టడం అనేది పూనుకోవటం అన్నమాట. ఒక వచనం చదువుతాను, 5వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి నీ సింహాసనం మీద నీకు నేను బదులుగా కూర్చుండబెట్టి నీ కుమారుడు నా నామ ఘనతకు ఒక మందిరము కట్టించునని యెహోవా నా తండ్రి అయిన దావీదునకు సెలవిచ్చినట్లు నా దేవుడైన యెహోవా నామ ఘనతకు ఒక మందిరము కట్టించుటకు నేను ఉద్దేశం గలవాడినై ఉన్నాను. 6వ అధ్యాయం ఇప్పుడు ముందే చదివేస్తా. 6వ అధ్యాయం 1వ వచనం. అయితే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన 480వ సంవత్సరమందు, మళ్ళీ చదువుతున్నానే, అయితే ఇశ్రాయేలీలు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరి వచ్చిన 480వ సంవత్సరమందు, అంటే 1446లో వాళ్ళు బయలుదేరారు. 1446 మైనస్ 480, క్విక్గా ఆలోచించండి. 966. మందిరాన్ని కట్టింది 966లో మొదలు పెట్టారు. పర్ఫెక్ట్ డేటింగ్. మనం దీన్ని క్రాస్ చెక్ చేయొచ్చు. ఎలాగా అనగా, సొలొమోను ఇశ్రాయేలుని ఏలిన 4వ సంవత్సరం అందు ఇశ్రాయేల్ని ఆడటం మొదలుపెట్టింది 970. 970 మైనస్ 4 966. 966లో మందిరం కట్టడం మొదలు పెట్టారు. మందిరం కట్టడం మొదలుపెట్టి ఆయన పూర్తి చేశాడు. 14వ వచనం చూడండి. ఈ ప్రకారం సొలొమోను మందిరమును కట్టించ ముగించను. 1వ అధ్యాయం యువరాజు, 2వ అధ్యాయం రాజు, 3వ అధ్యాయం జ్ఞాని, 4వ అధ్యాయం జ్ఞాన ప్రదర్శన, 5వ అధ్యాయం మందిరం కట్టడం మొదలుపెట్టాడు, 6వ అధ్యాయం మందిరం కట్టడం ముగిచ్చేశాడు. 7వ అధ్యాయం చూద్దాం. చాలా రంత్రు ఎంత సింపుల్గా ఉందో చూడండి. రంత్రు, ఇది రంత్రు అంటే స్క్రిప్చర్ని ఇలా చదువుకుంటూ ఉంటే బాగుంటుంది. సొలొమోను 13 సంవత్సరములు తన నగరును కట్టుచుచుండి దాన్ని అంతటిని ముగించను. ముందు మందిరాన్ని కట్టాడు, తర్వాత తన పట్టణాన్ని కట్టుకున్నాడు. 7వ అధ్యాయంలో పట్టణం పూర్తి అయిపోయింది. ఓకే, సో ఇది అయిపోయింది. ఇప్పుడు 8వ అధ్యాయం. ఎక్కడైనా సరే మందిరాన్ని కట్టినా, ఇల్లు కట్టుకున్నా నెక్స్ట్ జరిగేది ఏంటంటే కనుక ఇంటిని గృహప్రవేశం అంటారు. అర్థమైందా? హౌస్ వార్మింగ్. దాన్నే మనం దాని అంటున్నాం గృహ ప్రతిష్ట అని అంటాం. ప్రతిష్ఠించడం, గృహాన్ని ప్రతిష్ఠించడం, మందిరాన్ని ప్రతిష్ఠించడం. ఇక్కడ ఒక చిన్న కంపారిజన్ మీకు పెడుతున్నాను. ఎందుకనంటే మనం 17:1లోకి వెళ్ళేటప్పటికి ఈ కంపారిజన్ ఇక్కడ నుంచి చాలా బ్యూటిఫుల్గా సెట్ అవుద్ది అనమాట. సొలొమోన్ నుంచి కౌంట్ చేసుకుంటూ వస్తే దేవుడు ఏలియాని ఎలాగ సిద్ధపరిచాడో, ఇప్పుడు మన దేశంలో జరుగుతున్నటువంటి విషయాలకి మనల్ని కూడా ఆ విధంగా సిద్ధపరుస్తున్నాడు అనటానికి ఇదనమాట. జనవరి 22వ తారీఖున ఈ సంవత్సరంలో ఒకటి జరిగింది. ఏంటనంటే, భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు
ఒకవేళ 500 సంవత్సరాల తర్వాత అయినా 2024 జనవరి 22 గుర్తుపెట్టుకుంటారు. ఆ రోజు ఏం జరిగిందంటే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రతిష్ట జరిగింది. ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రతిష్ట ఏంటనంటే వాళ్ళు శ్రీరాముని యొక్క ప్రతిష్ట చేశారు. దాన్ని ప్రతిష్ట అంటారు వాళ్ళు, ప్రాణ ప్రతిష్ట అంటారు. ప్రాణ ప్రతిష్ట అంటే ఏంటో మీకు చెప్తాను. ఎట్లా అంటే వాళ్ళు ఒక అతన్ని పిలిచి శిల్పిని, అతనికి ఒక రూపాన్ని చూపించి పిక్చర్, ఈ రూపంలో శిల్పాన్ని చేయమంటే అతను చేశాడు. వాళ్ళు ఏం పిక్చర్ ఇచ్చారంటే శ్రీరాముడు బాలుడుగా ఉన్నప్పుడు పిక్చర్ ఇచ్చారు. బాలుడుగా ఉన్నప్పుడు, బలరాముడు కాదు, బాలరాముడు. ఎందుకంటే మందిరం పూర్తి కాలేదు కాబట్టి బాలరాముడిని పెట్టారు. మందిరం పూర్తి అయిన తర్వాత పెద్ద రాముడిని పెడతారు, అది వాళ్ళ యొక్క ప్లాన్. సో ఆ బాలరాముడిని అతను చెక్కాడు. చెక్కిన తర్వాత సెవరల్ డేస్ ఆ బొమ్మ మీద వీళ్ళు పూజలు చేస్తారు, ఆ శిల్పం మీద పూజలు చేస్తారు. చేసిన తర్వాత జనవరి 22వ తారీఖున జరిగింది ఏంటి అనంటే కొన్ని వేల మంది పూజలు చేస్తూ ఉన్నప్పుడు ఆ బాలరాముడికి హ్యాండ్ కర్చీఫ్ కట్టాడు కళ్ళకి. కట్టినటువంటి ఆ కళ్ళకు కట్టినటువంటి కర్చీఫ్ని నరేంద్ర మోడీ గారు తీశారు. తీసినప్పుడు వాళ్ళ నమ్మకం, వాళ్ళు ఆశించింది ఏంటనంటే సాక్షాత్తు రాముడు వచ్చి ఆ రాయిలో కూర్చుంటాడు. దాన్ని ప్రాణప్రతిష్ఠ అంటారు. ఇప్పుడు రాముడు ఆ రాయిలో ఉన్నాడు కాబట్టి ఆ రాయిని తిట్టినా, ఆ రాయిని ఏమన్నా రాముడిని అన్నట్లే, ఎందుకంటే ఆయన ఉన్నాడు కాబట్టి. 560 సంవత్సరాలు అయింది అయోధ్యలోంచి రాముడు వెళ్ళిపోయి, బాబర్ టైంలో వెళ్ళిపోయాడు. 560 సంవత్సరాల తర్వాత రాముడిని మళ్ళీ తీసుకొచ్చారు, కూర్చోపెట్టారు. ఇప్పుడు రామరాజ్యం మొదలవ్వాలి. పార్లమెంట్లో నరేంద్ర మోడీ గారు చెప్పారు, మొదటిసారి ఎలక్షన్లు గెలిచాం, రోడ్లు బాగు చేసాం. రెండోసారి ఎలక్షన్ గెలిచాం, రోడ్డు వేసాం. ఇప్పుడు మూడోసారి గెలుస్తాం, 1000 ఏళ్ల పాలన మొదలవుతుంది అన్నాడు ఆయన. దట్స్ వాట్ హీ సెడ్. పార్లమెంట్లో చెప్పిన మాట అది. 1000 ఏళ్ల పాలన మొదలవుతుంది. మల్లికార్జున్ ఖార్గే గారు ఆ మాటకి స్పందిస్తూ ఇక ఎలక్షన్లు ఉండవా అని అన్నాడు ఆయన. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఏం జరుగుతుందనంటే భారతదేశాన్ని రామరాజ్యం చేయాలి, అది వాళ్ళకు ఉన్నటువంటి ప్లాన్. చాలా క్లియర్గా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తూ ఉన్నారు. మీరు గుర్తుపెట్టుకోండి, మీరు అమెరికన్ సిటిజన్షిప్ వచ్చినప్పటికీ మీ పుట్టుక భారతదేశం. యూ కెనాట్ ఫర్గెట్ దాట్. యూ హ్యావ్ ఎ రోల్ టు ప్లే. ఫిజికల్గా ఉంటుందా, మెంటల్గా ఉంటుందా, స్పిరిచువల్గా ఉంటుందా, ఐ డోంట్ నో. యూ హ్యావ్ ఎ రోల్ టు ప్లే. యూ కెనాట్ జస్ట్ వాష్ ఆఫ్ యువర్ హ్యాండ్స్, చేతులు కడుక్కొని వెళ్ళిపోతాను అంటానికి కుదరదు. యూ హ్యావ్ ఎ రోల్ టు ప్లే. యూ నీడ్ టు ఆస్క్ గాడ్, ప్రభా 2024 నాటికి నన్ను క్రైస్తవురాలుగా ఉంచావు కాబట్టి ఐ హ్యావ్ ఎ రోల్. ఏంటి ఆ రోల్? అది వాట్ ఈజ్ మై రోల్? సరే, ఈయన ఏం చేశాడు? ప్రార్థన చేశాడు, ప్రభా ఈ మందిరం నీ కోసం కట్టామని 1,42,000 జంతువుల్ని బలిచ్చాడు. బలిస్తే దేవుడు ఆనందించి ఆ ప్రతిష్ఠించినటువంటి మందిరాన్ని ఆయన స్వీకరించడానికి ఇష్టపడ్డాడు. ఇది 8వ అధ్యాయం. 9వ అధ్యాయం, దేవుడు సొలొమోనుకి రెండోసారి కనబడ్డాడు. చూద్దాం 9వ అధ్యాయం 2వ వచనం. గిబియోనులో ప్రత్యక్షమైనట్లు రెండో మారు యెహోవా సొలొమోనుకి ప్రత్యక్షమై రెండో మారు కనబడి సొలొమోను, మందిరం కట్టో బాగుంది, నాకు నచ్చింది ఈ మందిరం, ఇక్కడి నుంచే నా కార్యకలాపాలన్నీ నడుస్తూ ఉంటాయి. అంటే ఏంటి ప్రభా అని అంటే, ఇది పవర్ హౌస్ లాంటిది. ఊర్లో కరెంటు పోతే ఇక్కడికి ఫోన్ చేస్తారు, ఎందుకంటే ఇక్కడ స్విచ్ చేస్తే ఊర్లో కరెంట్ వస్తుంది, ఇక్కడ స్విచ్ ఆపేస్తే ఊర్లో కరెంట్ పోద్ది. సో ఇన్ ద సేమ్ వే ప్రపంచంలో ఏం జరుగుతున్నా ఇక్కడి నుంచే దాని కంట్రోల్. ఇది నా మందిరం, ఇది నా ప్లేస్. దేవుడు చాలా స్పష్టంగా చెప్పాడు. చెప్పి రెండో దినవృత్తాంతంలో 7వ అధ్యాయంలో అయితే ఇంక క్లియర్గా చెప్తారు, ఒకవేళ వాన కురియకుండా ఉన్నదంటే కారణం నేనే, మిడతలు పంపించానంటే కారణం నేనే, నా ప్రజల మీదకి శాపాలు వచ్చినాయి అంటే కారణం నేనే. సో ప్రపంచంలో ఏం జరిగినా కూడా ఇక్కడి నుంచే జరుగుతుంది, అది అర్థం చేసుకోండి. నా దగ్గర నుంచి జరుగుతుంది. నా యొక్క మాట లేకుండా, నా అనుమతి లేకుండా ఏం జరగదు. పరలోకంలో ఒకవేళ ఇలాంటి స్క్రీన్ ఉంటే, పరలోకంలో ఇలాంటి స్క్రీన్ మీద రెగ్యులర్గా ఏమన్నా నడుస్తూ ఉన్నట్లయితే అక్కడ ఒకటే నడుస్తుంది, వర్షిప్.
న్యూస్ ఛానల్ ఉండదు అక్కడ. దేవుడేమి భారతదేశంలో ఏం జరిగింది ఈరోజు అని అడగడు ఆయన. యూ వోంట్ ఆస్క్, యూ వోంట్ హ్యావ్ బ్రేకింగ్ న్యూస్. ఆయనకి అన్నీ తెలుసు. అంటే కోవిడ్ ఆయన అనుమతిస్తేనే వచ్చేది, లేకపోతే రాదు. గుర్తుపెట్టుకోండి, నీకు దోమ కొట్టాలన్నా కూడా ఆయన అనుమతిస్తేనే. ఇంకా పచ్చి భాషలో చెప్పాలంటే బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసినప్పుడు 2 ఎంటుకలు రాలిని అంటే ఆయన అనుమతి లేకుండా జరగదు. నేనేమి ఎగ్జాజరేట్ చేసి చెప్పట్లా. మత్తయి సువార్తలు అదే ఉంది, నీ తల వెంట్రుకలు లెక్క పెట్టినవాడు అని. డూ యూ అండర్స్టాండ్ నా? సో ఆయన కంట్రోల్ అంత ఉంటుంది, ఆయన కంట్రోల్ అంత ఉంటుంది. ఈ సావరిన్. కాబట్టి ఆ సావరిన్ గాడ్ని వ్యతిరేకించగలిగేది ఈ దునియాలో ఒక్కడే, అది నువ్వు నేను. ఆ వ్యతిరేకించడమే పాపం, దాన్ని కాదనుకోవటమే పాపం. ఇప్పుడు మీకు పాపం అంటే ఏంటో మీకు అర్థం అవ్వాలి. దునియాని సృష్టించి దునియాని బాదుషాగా ఏళ్తున్నటువంటి అనే పక్కా జరగవా అదనమాట పాపం అంటే. దట్ ఈస్ సిన్, దట్ ఈస్ సిన్. సో అలాంటిది జరిగినప్పుడు నేను ఖచ్చితంగా ఇవన్నీ పంపిస్తాను. అయితే నా పేరు పెట్టబడినటువంటి నా ప్రజలు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేస్తే ఇక్కడ నుండి దాన్ని అంతటిని కూడా తీసేస్తాను నేను. సో అది మందిరం నుంచి జరుగుద్ది అని అంటే సూపర్ సూపర్ అని అనుకున్నాను. అయితే ఒక మాట ఏంటనంటే నువ్వు ప్రతిష్ఠిస్తున్నావు, అంత బాగా చేస్తున్నావు, కానీ మీ నాన్నగారు లాగా నువ్వు నా మార్గంలో నడవకపోతే నువ్వు ఎంత గొప్పోడువైనా సరే నేను పీకేస్తాను. ఆయన ఉపయోగించినటువంటి డైలాగ్ కొంచెం చెడ్డగా ఉంటుంది. ఎలా ఉంటుంది? నేను చింపేస్తా అన్నాడు. అదేంటి ప్రభు అంటే, అవును నీ రాజ్యాన్ని 2 చేస్తాను నేను. ఐ విల్ టేర్ ఇట్ ఇన్ టు 2, ఐ టేర్ ఇట్ అపార్ట్. చింపేస్తా. నువ్వు ప్రతిష్ఠించావు, గుర్తుపెట్టుకో. నన్ను ప్రతిష్ట అంటే ఏంటి తెలుసా? ఇప్పుడు మన ఇంటికి ఎవరిని వచ్చే 2 రోజుల్లో ఉండి వెళ్ళిపోతానన్న వాళ్ళు వారం రోజులు ఉన్నారనుకోండి, మనకు చిరాకేస్తుంది. అమెరికాలో మరి ఎక్కువ. అర్థమైందా? చిరాకు, ఈడెప్పుడు పోతాడా అని ఉంటుంది, చిరాకేస్తుంది. పక్కింటి వాళ్ళు వచ్చి అడిగారు అనుకో, ఏంటంటే ఆయన వచ్చి వారం 10 రోజులు ఉండి ఏం చేయమంటారు అంటే, టెస్ట్ వేసి కూర్చున్నాడు సార్ ఎక్కడ అంటారు. దట్ ఈస్ ద యూజువల్ డైలాగ్. టెస్ట అంటే ఏంటి తెలుసా? నాకు ఇష్టం లేకుండా వాడు వచ్చి కూర్చున్నాడు. టెస్ట్కి ముందు ప్రా పెడితే ప్రతిష్ట. టెస్ట్కి ప్రతిష్టకి ఉన్న సింపుల్ తేడా ఏంటంటే, టెస్ట్ నాకు ఇష్టం లేకున్నాను, ప్రతిష్ట నేను ఇష్టపడి ఉంచుకున్నాను. దేవుడు టెస్ట్ వేసుకొని ఉండడు, ప్రతిష్ఠిస్తే ఉంటాడు. దేవుడు బలవంతంగా మన హృదయంలోకి రాడు. దేవుడు మనం పిలిస్తే వస్తాడు, ఇష్టపడితే ఉంటాడు, లేకపోతే ఆయన ఉండడాన్ని. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో దట్ ఈస్ హౌ గాడ్ వర్క్స్. ఆయన బలవంతం చేయడాన్ని, బతిమలాడతాడు. హీ ప్లీడ్స్. దేవుడికి ఇంకో గుణం ఉంది. ఏంటంటే, మన హృదయంలో సింహాసనం ఉంటుంది కదా, ఆ సోఫా కాదు. ఎన్నిసార్లు 3 సార్లు చెప్పారంటారేమో మీ క్లారిటీ కోసం. సోఫా కాదు, అది సింగిల్ సీట్ అది. దాని మీద ఒకళ్ళే కూర్చుంటారు. మళ్ళీ చెప్తున్నా, పక్క యేసు ప్రభు కూర్చుంటాడు, లేకపోతే నీ కోరికలు కూర్చుంటాయి, నీ ఇష్టాలు కూర్చుంటాయి. ఏసే కొంచెం పక్క జరగదు, కూర్చుంటుంది అంటే కుదరదు. డూ అండర్స్టాండ్? జీసస్ విల్ నాట్ కాంప్రమైజ్, విల్ నాట్ అడ్జస్ట్. నేను అయితే లార్డ్ ఆఫ్ ఆల్ ఆర్ నాట్ ఎట్ ఆల్, ఈ రెండాట్లు ఏదో ఒకటి చెప్తాడు. నేను అన్నిటిపైన ప్రభువుని, లేకపోతే కాదు. సో సొలొమన్ టేక్ కేర్ అని అంటే ఓకే అని అన్నాడు. 4వ వచనం చదువుతున్నాను, 9వ అధ్యాయం. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడివై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చినది అంతటి ప్రకారము చేసి నా కట్టడలను విధులను అనుసరించిన ఎడల. సరే, అయిపోయింది. 10వ అధ్యాయం సొలొమోన్ జీవితంలో ఎవరెస్ట్ శిఖరం లాంటిది. ఎవరెస్ట్ శిఖరం అంటే ఆ హైట్కి నా ఉద్దేశంలో పాత నిబంధనలు ఎవడూ వెళ్ళలేదు. నోబడీ హ్యాస్ గాన్ టు దట్ హైట్. అది సొలొమోన్కే కాదు, ఓల్డ్ టెస్టమెంట్లో ఒకవేళ అబ్రహాం దగ్గర నుంచి గీత వేసుకుంటూ వెళ్తే కనుక టాప్ మోస్ట్ పాయింట్ ఏంటంటే 1 రాజుల 10వ అధ్యాయం. ఆ హైట్కి ఎవరు చేరుకోవాలి? ఏంటి ఆ హైట్ అని అంటే కనుక, సొలొమోన్ సింహాసనం మీద కూర్చొని ఉంటే అయ్యగారు, సార్ రాణిగారు ఎవరో వచ్చారు. ఏ రాణిరా? మనకు తెలియని రాణి ఎవరు? ఏమో సార్, ఆవిడ షేబా దేశపు రాణి అంట. షేబా దేశపు రాణియా? రే, తెలుసా నీకు షేబా దేశం ఎక్కడుందో? తెలియ సార్. ఇక్కడ నుంచి 2 నెలలు నడిస్తే వస్తుందిరా. ఉమ్మా, అంత దూరమా? చాలా దూరం రా.
ఆవిడ ఎందుకు వచ్చింది? ఏమో సార్ మీతో ఒకసారి చూసి వెళ్ళిపోద్దంట. పిచ్చి ఆవిడకి ఏమన్నా 2 నెలలు నడిచి వచ్చి నన్ను చూసి మళ్ళీ 2 నెలలు నడుచుకుంటే వెళ్తుందా? ఏమో సార్ రమ్మని చెప్పు అని అంటే వచ్చింది. వచ్చిన తర్వాత ఏమ్మా ఏంటనంటే, సార్ నేను శబాదేవ్ రానియను సార్. ఎందుకు వచ్చావమ్మా అంటే, మా దేశంలో అమ్మ నువ్వు ఎందుకు వచ్చావమ్మా, మా ఊర్లో నువ్వు ఎందుకు వచ్చావమ్మా, అదే అన్న మా పేటలో ఎందుకు వచ్చావమ్మా, అదే సార్ మీరు చెప్పలేను సార్, మా దేశంలో మా ఊర్లో మా పేటలో మీ గురించి చెప్పుకుంటున్నారు సార్. ఏంటి 2 నెలలు నడిస్తే కానీ రాని ఊర్లో నా గురించి చెప్పుకుంటున్నారా? అవును సార్, మీ జ్ఞానం అద్భుతం అంట కదా, మీ సూపర్ విజడం అంట కదా, అందుకే చెప్పుకుంటున్నారు సార్ అని ఒకసారి చూసి వెళ్దామని. మీకు అర్థమవుతుందా? సొలొమోను యొక్క ఖ్యాతి ఎంత దూరం వెళ్ళిందంటే 2 months ట్రావెల్ చేస్తే వెళ్ళే ప్లేస్కి వెళ్ళింది. అందుకే అన్నాను దీన్ని ఎవరెస్ట్ శిఖరం అని. అంత హైట్కి ఎదిగిపోయాడు ఆయన యొక్క జ్ఞానం. సో ఫస్ట్ చాప్టర్ యువరాజు, 2వ చాప్టర్ రాజు, 3వ రోజు జ్ఞానం, 4వ రోజు ఎగ్జిబిషను, 5వ అధ్యాయం మందిరం కట్టడం, 6వ అధ్యాయం మందిరం పూర్తి, 7వ అధ్యాయం పట్నం పూర్తి, 8వ అధ్యాయం ప్రతిష్ట, 9వ అధ్యాయం దేవుడు 2సారి కనబడి కొన్ని ఆదేశాలు ఇచ్చాడు, 10వ అధ్యాయం ఎవరెస్ట్ శిఖరం. ఓకే, ఒకవేళ బైబిల్ అక్కడితో ఆగిపోతే బాగుండేది, కానీ బాధ ఏంటంటే 11వ అధ్యాయం ఉంది. ఐ హేట్ టు రీడ్ 11th చాప్టర్, ఐ హేట్ టు రీడ్. చదువుదాం 11వ అధ్యాయం 3వ వచనం. అతనికి 700 మంది పెళ్ళాలు. సార్ బైబిల్లో అది లేదు సార్, మీకు అర్థం అవుద్దో లేదని చెప్తున్నాను. అంటే మీరు ఏమనుకుంటారు అనేసి. ఆయనకి 700 మంది భార్యలు, 300 మంది సెటప్లు. సార్ ఆ మాట లేదు సార్, నేనే చెప్పాను ఆ మాట. ఉపపత్నులు అంటే ఉప్మా చేసేవాళ్ళు అనుకుంటారేమో నా భయం. చాలా క్లారిటీ కోసం చేస్తున్నాను. ఆయనకి 300 మంది సెటప్లు, 700 మంది భార్యలు. ఈ బైబిల్ చెప్తున్న మాట. టోటల్లీ 1000 పీపుల్. అర్థమైందా? అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి. ఇది ఎంత ఘోరం ఆలోచించండి. తిప్పివేస్తే ఏ స్థాయికి వెళ్ళాడు చూద్దాం. 5వ వచనం. సొలొమోను అష్టరోతు అను సిదోనీయుల దేవతను, మిల్కోము అని అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచాడు. ఇప్పుడు శామి ఖతర్నాక్ పాటలు పాడతాడు. అర్థమైందా? మనోడు పాటలు పాడతాడు, హై పిచ్లో పాడతాడు, బాగానే ఉంది. అర్థం, మనం బాగా క్లోజ్ కాబట్టి చెప్తున్నా. ఒకవేళ పాస్టర్ గారు శామి నువ్వు వర్షిప్ నడిపించాను ఆయన మైక్ ఇచ్చినప్పుడు ఒకవేళ ఎక్స్పెక్ట్ చేయండి మనం ఎక్కడ పట్టించి. నేను ఎందుకు ఈ మాటలు చెప్పానంటే మీరు ఒకసారి అనలైజ్ చేయాలి. దేవునికి మందిరము కట్టినటువంటి సొలొమోను, దేవునికి మందిరము కట్టినటువంటి సొలొమోను, 2 సార్లు దేవుని యొక్క ప్రత్యక్షత కలిగినటువంటి సొలొమోను ఏం చేశాడు చూడండి. 5వ అధ్యాయం. సొలొమోను అష్టరోతు అని సిదోనీయుల దేవతను, మిల్కోము అని అమ్మోనీయుల హేమాన్ దేవతను అనుసరించి నడిచెను. హీ ఫాలోడ్ దెమ్, హీ ఫాలోడ్ దెమ్, హీ వర్షిప్ దెమ్. కెన్ యూ అండర్స్టాండ్ దాట్? జస్ట్ ఐ రెడ్ ఓన్లీ, ఐ జస్ట్ రన్ త్రూ ద స్టోరీ ఆఫ్ సొలొమోన్. దాంతో ఎంత భయంకరమైన లెసన్ వచ్చిందో చూడండి. దేవుని మందిరాన్ని కట్టినటువంటి మహానుభావుడు, దేవుని హృదయానుసారుడైనటువంటి దావీదు కొడుకు, దేవుని చేత ప్రతిష్ఠించబడినటువంటి సొలొమోను, దేవుని యొక్క దర్శనాలు 2 సార్లు కలిగినటువంటి సొలొమోను, 2 నెలలు నడిస్తే కానీ రానటువంటి దూరంలోకి ప్రతిష్ఠ వెళ్ళిపోయినటువంటి సొలొమోను, 700 మంది భార్యలు, 300 మంది ఉపపత్నులతో తాను కులుకుతూ ఆయన వాళ్ళు చెప్పినట్లు చేసి వేరే దేవతల్ని పూజించడం మొదలు పెడితే దేవుని కోపం రాదంటారా చెప్పండి నాకు? ఖచ్చితంగా వస్తుంది. చూడండి అదే మాట 9వ వచనం. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై నీవు ఇతర దేవతలను వెంబడింపవలదని అతనికి ఆజ్ఞాపించినను సొలొమోను హృదయము ఆయన యొద్ద నుండి తొలగిపోయాను. యెహోవా తనకిచ్చిన ఆజ్ఞ అతడు గైకొనకపోగా యెహోవా అతని మీద కోపగించెను. ఇది 11వ అధ్యాయం.